ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31 నుంచి 33 వచనాలు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరము అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలేను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకునవలేను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఈ మర్మము గొప్పది గనుక ఏక శరీరమై ఇద్దరూ వారి వివాహ హద్దులలో వారి కుటుంబ జీవితాన్ని ఘనముగా జరుపుకునవలనని సెలవిస్తూ ఉన్నాడు. వివాహ సంబంధములో భార్యాభర్తలు ఏక శరీరులుగా ఉంటారు. కాబట్టి ఎవరికి ఎవరు ఏమి చేసినా తమ సొంతానికి చేసుకున్నట్టే. అది ఇద్దరికీ తృప్తిని కలిగించే అనుభవమే. నిజానికి తన సొంత శరీరాన్ని ఎలాగూ ప్రేమించుకుంటాడో అలాగునే తన భార్యను ప్రేమించాలి. ఎందుకంటే అతని భార్య ఒకే శరీరము కనుక అతడు ప్రేమించడంలో ఆమెను పోషిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వివాహం అన్ని విషయములలో ఘనమైనది, పాన్పు నిష్కలమైనది ఉండవలనని హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనములో మనము చూడవచ్చు. ఘనత వారి నిష్కలమైన జీవితములోనే ఉన్నది. అయితే క్రైస్తవ వివాహంలో ఎంత పవిత్రత, ఎంత గంభీరత ఇమిడి ఉన్నప్పటికీ మనలో ఉన్న లోపాల మూలముగా ఈ మర్మము పూర్తిగా క్రీస్తుకు, ఆయన సంఘమునకు మాత్రమే వర్తిస్తుంది. క్రైస్తవ భార్యాభర్తలు ఇరువురు దేవుని చిత్తంలో వివాహం చేసుకున్న వారి గృహము దేవుడు కోరిన సృజనాత్మక సహవాసముగా ఉండాలంటే వారు దేవుని చిత్తములోనే నిలిచి ఉండాలి. మనము దేవుని చిత్తానికి ఎప్పుడైతే లోబడుతామో పరిశుద్ధాత్మ మనలను నింపి ఒకరికి ఒకరము క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా త్యాగ ఫలితమైనటువంటి పవిత్రచే సంతృప్తికరమైన ప్రేమతే ప్రేమించేలా చేస్తాడు. పాపులమైన మనలను రక్షించుటకు క్రీస్తు తన ప్రాణమును ధారపోసెను. ప్రాణము ధారబోయుటలో ఆయన ప్రేమ ఈ మర్మంలోనే ఒక భాగము. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన వలె తన భార్యను ప్రేమింపవలేను. తనను వలె ప్రేమింపవలనను ఈ భాగములో 2 పర్యాయములు మనం గమనించవచ్చు. భార్య తన సొంత శరీరం. భార్య తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకునవలేను. భార్య యొక్క భయముతో కూడి పవిత్ర ప్రవర్తన భర్తను ప్రభువును హత్తుకొనినట్లు చేయును. కనుక ప్రియులారా, మనము సంతోషముగా, కృతజ్ఞులుగా, విధేయులముగా ఉండేటట్లు మనము దేవుని వాక్యంలో సమృద్ధిగా ప్రతిరోజు సమయాన్ని గడుపుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.